ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. మీరు బలంగా కోరుకుంటే సెలబ్రిటీ కావచ్చు, లేదా ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, కంపెనీ పెట్టి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, లేదా ఒక యాక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు బలంగా గాఢంగా మీ కోరిక పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో ఆ వైబ్రేషన్స్ లెవెల్స్ ఆ స్థాయిలో ఆ కోరిక పట్ల తహతహలాడే గుణం కావాలి. అంటే ఏ పని చేస్తున్నా సరే ఆ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి. దానికోసం తహతహలాడిపోవాలి. అది నాదే, నేను అలా అయ్యాను అంటూ ఆ వ్యక్తిలాగా హావభావాలు, ఆలోచనలు, పనులు అన్నీ అలాగే ఉండాలి. ఆ కోరిక పట్ల తపన పడిపోవాలి, ప్రాణం పెట్టేయాలి. అది సాధించే వరకు అది నాదే అనే భావనని కలిగించాలి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని మరియు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. మీకు కావలసిన ప్రతి కోరిక అతి సులభంగా నెరవేరాలని ఆ విశ్వశక్తిని ఒక గురువుగా ప్రార్థిస్తున్నాను మీ అందరి కోసం. ఈ విశ్వంలో రహస్యాలను తెలుసుకోవాలంటే, అంటే యూనివర్స్లో ఆ రహస్యాలు తెలుసుకోవాలంటే, ఆ విశ్వ నియమాలు తెలుసుకోవాలంటే ఈ 3 విషయాలు ఆలోచించాలి. ఒకటి శక్తి, మరొకటి ఫ్రీక్వెన్సీ, మరొకటి ప్రకంపన. శక్తి అంటే మనలోని అంతులేని ఆత్మ, సోల్, సబ్ కాన్షియస్ మనసు. ఇంకా ఫ్రీక్వెన్సీ అంటే మన ఆలోచనలు, తరంగాలు ఆ విశ్వంలోకి వెళ్ళటం. ప్రకంపన అంటే కదలటం. ఈ ఎనర్జీస్ మీద ఆధారపడి మాత్రమే యూనివర్స్ పనిచేస్తుంది. సమస్త గ్రహాలు, భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు, ప్రకృతి, మనలోని కోట్ల కణాలు, మన ఆత్మ, మబ్బులు, వేరే గ్రహాలు, విశ్వలోకాలు, ఏంజల్స్, సమస్తం ప్రకంపన అంటే ఎనర్జీ మీద ఆధారపడి ఉన్నాయి. ఆ ఎనర్జీ అనేది మనలో నుంచి అంత ఉత్సుకతో, అంటే ఆ సెలబ్రిటీ ఎలా ఉంటాడు, ఆ సినిమా యాక్టర్ ఎలా ఉంటారు, లేకపోతే ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీకి చైర్మన్ లేదా కంపెనీకి CEO ఎలా ఉంటారు, ఆ పాత్రలో మీరు నిమగ్నమైపోవాలి. పూర్తిగా ప్రాణం పెట్టేయాలి. అందులో పూర్తిగా నిమగ్నమైపోవటం అంటే అది చేస్తున్నట్టుగా మీరు ఆల్రెడీ అది పొందినట్లుగా, పొందిన వ్యక్తి ఎలా ఉంటాడు దాంట్లో లీనమైపోవాలి కంప్లీట్గా. చాలా మందికి వారి శక్తి గురించి తెలియదు. ఎవరో ఒకరు వెలికి తీస్తే తప్ప ఓహో నాలో ఇంత శక్తి ఉందని చెప్పి వారికి తెలియదు. కారణం, తనని తాను చిన్నప్పటి నుంచి నాకు రాదు, నాకు భయం, వాళ్ళంటే గొప్పవాళ్ళు అంటూ రకరకాల మూఢనమ్మకాల్లోనూ, లేదా ఒక భయం లాంటి గుప్పెట్లో ఆ సరౌండింగ్లో బతికేస్తూ ఉంటారు. అది దాటి బయటికి వెళ్ళాలంటే భయం, ఒక స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలంటే భయం, ఒక పాట పాడాలంటే భయం, లేదా ఒక తనకున్న టాలెంట్ని బయటకు తీయాలంటే భయం, సిగ్గు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఎస్ కామన్గా ఉంటుంది. ఒక స్టేజ్ మీద పాట పాడటానికి ట్రై చేసిన అతన్ని గుడ్డలతో కొట్టి హేళన చేసి ఎగతాళి చేశారు. ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నాడో ఆ గురువు చెప్పిన దాని ప్రకారం ఇమాజినేషన్ చేసుకుంటూ ఆ స్టేజ్ మీద అత్యద్భుతంగా పాడుతుంటే జనాలు మంత్రముగ్ధులైపోయి వేలల వేస్తూ, సన్మానాలు చేస్తూ, పువ్వులు విసురుతున్నట్టుగా ఆ స్టేజ్ దిగి వస్తుంటే హక్ చేసుకుని శాలువా కప్పి సన్మానం చేసినట్టుగా ఊహించుకునేవాడు. తర్వాత అదే జరిగింది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. ఆర్నాల్డ్ అనే హాలీవుడ్ యాక్టర్ ఎందుకు పనికిరాని అనుకుని సూసైడ్ చేసుకుందా అనే వ్యక్తి ఈరోజు యాక్షన్ మూవీస్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత. చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకను అమెరికా అధ్యక్షుడైతే అమెరికాలో జనమంతా ఆశ్చర్యపోయారు. సెలబ్రిటీస్ అంతా, ప్రముఖులంతా ఆశ్చర్యపోయారు ఆఫ్టర్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత. అంటే మన కోరిక పట్ల మనకి గాఢమైన విశ్వాసం, నేను అయ్యి తీరాలనే ఆ కసి పట్టుదల ఉంటే ఆ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నప్పుడు ఎలా ఆచరించాలి, ఎలా చెయ్యాలి, ఎలా క్రియేషన్ బుక్లో రాసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా విజువలైజేషన్ చేయాలి, హోపోనోపోనో ఎలా చెప్పాలి, నెగిటివ్ పీపుల్స్ దూరంగా ఉండి విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఏ సమయంలో కనెక్ట్ అవ్వాలి, అన్ని విషయాలు కూలంకషంగా నేర్చుకున్నప్పుడు బయట ప్రపంచాన్ని వదిలిపెట్టేయాలి. ఒక కామ్గా మారిపోవాలి. సైంటిస్ట్ కూడా చూడండి,
ఒక అద్భుతం కనిపెట్టేటప్పుడు సైలెంట్ అయిపోయి కొన్ని నెలల పాటు ఎవరికి కనిపించరా ల్యాబొరేటరీలో ఉండిపోతారు. మొత్తం కనిపెట్టాక దాన్ని బయట ప్రపంచంలోకి వదిలిన పెట్టినప్పుడు అతని పేరు ప్రపంచమంతా మారిపోకపోతుంది. అట్లాగే మనకి ఏ కోరిక అయితే ఉందో దాన్నే ఇమాజినేషన్ చేస్తూ ఉండాలి. భయపడకూడదు. నలుగురు ముందు ఎక్స్ప్రెస్ చేయడానికి లేదా చెప్పటానికి భయపడితే అది ఎప్పటికీ రాదు. మీరు దేన్నైతే భయపడతారో అదే చేయాలి. దేన్నైతే ఇష్టపడతారో దానికోసమే ప్రాణం పెట్టేయాలి. ఒక సందర్భాన్ని కానీ ఏ సమయాన్నైనా సరే మీరు ఎక్కడ కూర్చున్నా ఏం చేస్తున్నా ఆ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి. మీకు గతంలో జరిగింది ఏంటనేది ముఖ్యం కాదు. రేపేం కావాలి, ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని జీవించడానికి ఆ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పాత జీవితాన్ని చాలా మంది వదిలిపెట్టరు. మా నాన్నలు మా తాతలు మమ్మల్ని ఇట్లా చేశారు, సంథింగ్ ఎవరో ఏదో హర్ట్ చేసి ఉండొచ్చు, దాన్ని జీవితాంతం మోసుకొస్తుంటారు. లేకపోతే ఎవరో మోసం చేసి ఉండొచ్చు. మీరు నెగిటివ్ పీపుల్ని ఎన్నుకొని నెగిటివ్ పీపుల్ మోసం చేశాడని గోల పెడుతూ ఉంటారు. ఒక విశ్వశక్తి ద్వారా ఏ వ్యక్తి అయితే మీకు ఎలా కావాలో, లైఫ్ పార్ట్నరా లేకపోతే ఎలాంటి రిలేషన్ ఎలాంటిది కావాలి, ఆ బలంగా ఇష్టంగా కోరుకున్నప్పుడు విశ్వమే మీకు మోసం చేయని వ్యక్తిని పరిచయం చేస్తుంది. మీరు బయట ప్రపంచంలో వ్యక్తిని ఎన్నుకుంటారు, అట్రాక్ట్ అవుతారు. నేను అనుకున్నాను మోసం చేయరు అని, కానీ అవతల వ్యక్తిలో ఏం రన్ అవుతుందో ఆ యూనివర్స్లో మాత్రమే రికార్డ్ అవుతుంది, మీకు తెలియదు. మీ ఆత్మ ఏమనుకుంటుందో, మీరేమనుకుంటున్నారు యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్న మనుషులు అందరూ సబ్కాన్షియస్ మనసుల్లో యూనివర్స్తో కనెక్షన్ ఉంది, వైర్లెస్ కనెక్షన్ ఉంది. ఎవరు ఎలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు 360 degrees యాంగిల్స్లో ఆ మహోన్నతమైన విశ్వశక్తి రికార్డ్ చేస్తుంది. కాబట్టి మీకు సరికాని వ్యక్తుల్ని మీ నుండి డిలీట్ చేస్తుంది. విశ్వం మనల నుండి ఒక్కొక్కరిని వేరు చేస్తుంది. ఎందుకు? వారు మనకి కరెక్ట్ కాకపోతే, మనకు హాని చేసేటట్టయితే, సరైన వ్యక్తి కానట్టయితే డిలీట్ చేస్తుంది, దూరంగా ఉంచుతుంది. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ రిలేషన్ అయినా కావచ్చు. ఇక్కడ మనలో కోరిక జ్వలిస్తూ ఉండాలి రేపటి భవిష్యత్తు పట్ల. ఆ ప్రేమతో, కృతజ్ఞతతో, ఆనందంతో, ఆర్తితో, ఉత్సుకతో, కుతూహలంతో, ఆశ, సంతృప్తితో. కానీ దీనికి బిఫోర్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు? నిరాశ, విసుగు, ఆశాభంగం, దిగులు, విమర్శ, కోపము, ద్వేషము, అసూయ, అపరాధ భావం, నిరాశ, భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. ఇవన్నీ నెగటివ్స్ పెట్టుకుని నాకు ఆ కోరిక నెరవేరట్లేదు అంటారు. ఎట్లా నెరవేరుతుంది? దానికోసం ఎప్పుడో బ్రహ్మముహూర్తంలో ఒక 5 నిమిషాల పాటో 10 నిమిషాల పాటో నీరసంగా ఇట్లా నిద్రలోకి జారుకుంటూ చేసి చేయక సరిగ్గా కనెక్ట్ కాని పద్ధతిలో చేస్తారు. సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక కోరిక నెరవేరాలంటే నిద్ర పట్టకూడదు, తిండి మీద ధ్యాస ఉండకూడదు, వేరెవరితో మాట్లాడాలని ఉండకూడదు. ఆ కోరిక జ్వలిస్తూ ఉండాలి. ఒక యజ్ఞం లాగా తీసుకున్నప్పుడు దానంతటా అదే మీ కళ్ళ ముందు ఉంటుంది, మీకు ఆ సీరియస్నెస్ ఉన్నప్పుడు. కాకపోతే మనం ఏం చేస్తాం? ఒక 10 నిమిషాలు ఆ కోరికని ధ్యాస పెట్టి మిగతా సమయం అంతా నెగిటివ్స్, విమర్శించే వ్యక్తుల చుట్టూ, నెగిటివ్ పీపుల్తో సావాసం. తెల్లారి లేస్తే ఏదో ఒకటి ఈ న్యూసెన్స్, బ్రేకింగ్ న్యూస్లు వింటూ మనసులో నింపేసుకుంటున్నాం. వాటిని 90% నెగిటివ్ నింపేసేసి 10% పాజిటివ్ ఉంటే కోరిక నెరవేరదు. సంవత్సరాలు వెళ్ళిపోతాయి, ఈలోపు వయసు అయిపోతుంది. మనం 100% పాజిటివ్ నింపాలి. ఆ కోరిక కనపడుతూ ఉండాలి, ఆ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి. బయట ప్రపంచంలో వేరే ఏ విమర్శలు, గొడవలు ఏది మైండ్లోకి రాకూడదు. మీరు చూడండి, ఒక ఎంగేజ్లో ఉన్న వాళ్ళు ఆ లవ్లో పడ్డప్పుడు బయట ప్రపంచాన్ని మర్చిపోతారు. ఏ పని చేస్తున్నా ఆ వ్యక్తిని తలుసుకుంటూ ఉంటారు. మరి ఆ వ్యక్తి అంత ఇష్టమైనప్పుడు ఈ కోరిక సెలబ్రిటీ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, యాక్టర్ అవ్వాలని, బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఎలా నెరవేరుతుంది? మీ లవ్ కోసం ఎంత ప్రాణం పెట్టారో మీ కోరిక కోసం కూడా అంతే ప్రాణం పెట్టాలి. ఈ విశ్వంలో ప్రతి విషయానికి ఒక ఆకర్షణ గుణం ఉంది, దానికి ఒక ఆవృత్తి ఉంది, ఫ్రీక్వెన్సీ ఉంది. మీ ఆలోచనలు, మీ కోరికలు అయస్కాంత క్షేత్రంగా ఆవృత్తులుగా మారతాయి. మీలో మంచి కోరికలు కలుగుతుంటే మీ ప్రేమను ఆ కోరికపై సానుకూలంతో దృష్టి పెట్టినప్పుడు అది మీ కళ్ళ ముందు ఉంటుంది. మీరు కుతూహలంతో, ఉత్సాహంతో ఉంటే అటువంటి ఉత్సాహవంతులని ఆకర్షిస్తారు. మీరు భయంతో ఉంటే మీరు అటువంటి భయం కలిగే వ్యక్తుల్ని ఆకర్షిస్తారు. మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారో మీ భావనలే తెలియచేస్తాయి. అందుచేత మీ భావనలు మార్చుకోవటం ద్వారా మీ ఫ్రీక్వెన్సీని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. అప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుంది. మీ జీవితంలోని ఏ సందర్భమైనా తీసుకోండి, ఆ
ఆ సందర్భంలో ఇంకేమైనా జరిగి ఉండటానికి ఆస్కారం ఉండనే ఉండదు. ఎందుకంటే ఆ సందర్భంలో మీ భావాలను బట్టి ఆ పరిణామాలు మార్పు చెందుతూ ఉంటాయి. మీరు సృష్టిస్తే తప్ప మీ జీవితంలోకి ఏది రాదు. అంటే ఇప్పుడు ఈ క్షణంలో మీరు ఏమనుకుంటున్నారు, నేను ఒక MNC కంపెనీలో అత్యంత పవర్ఫుల్ జాబ్ పొందాలి సిఇఓగా. జస్ట్ అట్లా అనేసి వదిలేస్తే కుదరదు. ఆ లోపల నుంచి ఆ ఉపికి వస్తూ రావాలి, ఎనర్జీ లెవెల్స్, ఆ ఫ్రీక్వెన్సీ అంటే 5 సెన్స్ ఫీల్ అవ్వాలి. నిజంగా ఆ రోల్ పోషిస్తూ ఆ కంపెనీని మీరే నడిపిస్తున్నట్టుగా మిగతా ఎంప్లాయ్మెంట్స్ అంతా కూడా ఆ టార్గెట్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి మొత్తం కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టుగా, రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నట్టుగా, ప్రజెంటేషన్ ఇస్తున్నట్టుగా, టార్గెట్ ని పూర్తి చేయకపోతే ఊరుకోనని చెప్పేసి ఊహం జారీ చేస్తున్నట్టుగా అలాంటి సీరియస్నెస్ అంతా క్రియేట్ చేయాలి. అప్పుడు మీరు ఆ CEO పోస్ట్ పొందుతారు. అంటే మీ ఆలోచనల మాటల యొక్క శక్తే మీ భావాలు. మీరేం భావిస్తున్నారు అదే ముఖ్యం. అన్ని మంచి భావాలే ఆ ప్రేమ నుంచి పుట్టుకొస్తాయి, అంటే మన ఆత్మ ద్వారా. ప్రతికూల భావాలు ప్రేమ రాహిత్యాన్ని నుంచి వస్తాయి, అంటే వ్యతిరేకత. చిరాగ్గా ఉండి కోపంగా ఉంటున్నప్పుడు కోరికలు నెరవేరవు, ఆ చిరాకు కోపమే వస్తుంది. మీరు ఒక డాక్టర్ అవ్వాలంటే ఆ MBBS చదివి అందులో మంచి మార్కులు సాధించి మీరు ఓన్గా హాస్పిటల్ పెట్టినట్టుగా, మీరు ట్రీట్మెంట్ చేస్తుంటే జనం అంతా కూడా ఇష్టపడుతున్నట్టుగా, మీ హస్తవాసి మంచిది, చాలా బాగా చూస్తారని పేరు ప్రఖ్యాతులు, అందరూ ప్రశంసలు పొందుతున్నట్టుగా ఊహల్లో తేలియాడుతూ ఉండాలి. కోరిక జ్వలిస్తూ ఉంటే తప్ప అది విషయంలోకి వెళ్ళదు. నార్మల్గా కోరుకుంటే జరగదు. ఒక సినిమా యాక్టర్ అయినా సరే ఆర్నాల్డ్ ఎలా అయితే కోరుకున్నాడో అలా కోరుకున్నట్టుగా, ఆ సెలబ్రిటీ అంటే మిమ్మల్ని ఆ విధంగా చూస్తున్నట్టుగా జనాలు, ఒక ముఖ్యమైన వ్యక్తిగా మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టుగా, ఇట్లా అనేక రకాలుగా మీరు ఆకర్షిస్తే తప్ప అది జరగదు. అంటే మీరు ఇష్టపడే ప్రేమించే విషయాలు తలుచుకుంటూ మీ మంచి భావాలను పెంచుకోవాలి. నేను రేపు ఇలా అవ్వాలనుకుంటున్నాను, సంపన్నుడిగా, ఒక ఖరీదైన ఇంట్లో నా పేరుతో ఆ గృహ నిలయం పేరు పెట్టి అందరినీ పిలిచి చక్కటి విందు భోజనాలతో అలంకరణ చేసి ప్రత్యేకమైనగా ఆ సెలబ్రేషన్ చేసుకున్నట్టుగా, అంటే ఆ గృహప్రవేశానికి సంబంధించిన డెకరేషన్ అంతా కూడా. ఆ ఇంట్లో ఏమేమి ఉండాలి, కిచెన్లో ఎక్కడ ఏముండాలి, ఫర్నిచర్స్ ఎక్కడ ఉండాలి, కార్ పార్కింగ్ ఎక్కడ ఉండాలి, సీసీ కెమెరాలు ఎక్కడ ఉండాలి, మొక్కలు ఎక్కడ ఉండాలి, ప్రతి ఫ్రేమ్ను చూడాలి. అది మీదే అని ప్రతి ఫ్రేమ్లో మీరు తిరుగుతూ మీ వర్కర్స్తో మాట్లాడుతూ, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ, కాఫీ తాగినట్టుగా కూర్చుని టీవీ చూస్తున్నట్టుగా, ఆ బెడ్రూమ్లో బెడ్ మీద పడుకున్నట్టుగా, కలలు కంటున్నట్టుగా, ఇంకా అన్ని రకాల హావభావాలు వ్యక్తం చేస్తూ మీ మధ్యలో నింపేసుకోవాలి ఆలోచనలు. ప్రతి అంగుళాన్ని చూడాలి మనసులో, అప్పుడు అది జరుగుతుంది. ఆ గృహప్రవేశం చేస్తుంటే అందరూ మిమ్మల్ని అప్రిసియేట్ చేస్తున్నట్టుగా, మీ ఇల్లు చాలా బాగుంది, చాలా ఇంటీరియర్ చాలా బాగుంది, మొక్కలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అని, మీ టాలెంట్ చాలా బాగుంది, మీరు చాలా బాగా సెలెక్ట్ చేశారని మిమ్మల్ని ప్రశంసిస్తున్నట్టుగా ఈ ప్రశంసల వర్షాన్నే చూడాలి. మీరేం చేస్తున్నారు, విమర్శలు చూస్తున్నారు. నన్ను వాళ్ళు తిట్టారు, మమ్మల్ని ఆ రోజు వాళ్ళు మోసం చేశారు, ఈ రోజు మమ్మల్ని వాళ్ళు ఎట్లా అన్నారు, ఇట్లా అన్నారు, అట్లా. దీన్నే రొటీన్గా మనం ఒక చిరాకు కలిగించేలాగా, మీకే చిరాకు కలిగేలాగా దాన్నే మాట్లాడుతూ ఉంటారు. మరి విషయంలోకి ఏమి వెళ్తాయి, ఆ అప్పులు, గొడవలు ఇవే వెళ్తాయి, అవే వస్తాయి. మళ్ళీ పైగా మీరే కంప్లైంట్ చేస్తారు, నా కోరిక నెరవేరట్లేదు. కూర్చుని ఒకసారి ఆలోచించండి, రాసుకోండి. నేను ఉదయం నుంచి రాత్రి దాకా ఎలాంటి ఆలోచనలు చేశాను, ఏమని పంపించాను విషయంలోకి, ఏమని మాట్లాడుతున్నాను, మొత్తం రాయండి. మీరు నిర్దాక్షిణ్యంగా అబద్ధం కాకుండా నిజమే రాసుకోండి ఓ పేపర్లో. మీకే అర్థమవుతుంది, నేను ఇవి పంపిస్తుంటే నా కోరిక ఎలా నెరవేరుతుంది అని మీకే అర్థమైపోద్ది. మీరు కరెక్ట్ చేసుకుంటారు అప్పుడు. ఓహో, నేను మొత్తం రాంగే పంపిస్తున్నాను, పైగా నేను కంప్లైంట్ చేస్తున్నాను జరగట్లేదని. మీరే మారుతారు. ఒకసారి మిమ్మల్ని మీరు ఫ్రేమ్లో చూసుకున్నప్పుడు ఆ రాసిని అన్ని కూడా మీరు చూసుకోండి. విశ్వ నియమాలకి విరుద్ధంగా నేను ఆలోచనలు పంపిస్తుంటే మన కోరికలు ఎలా నెరవేరుతాయి అని మీరే కరెక్ట్ చేసుకుంటారు. మొత్తం రాసుకోండి. పొద్దున్న లేవగానే రాత్రి నిద్రపోయే వరకు ఏమని మాట్లాడారు, ఏమని ఆలోచించారు, ప్రతిదీ రాయండి. నిజాయితీతో రాయండి. రాసి చూడండి, విశ్వ నియమాలకి అన్ని అనుకూలంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా, ఎవరిని తిట్టుకున్నాను, ఎక్కడ చిరాకు పడ్డాను, ఎక్కడ కోపం కలిగించాను, ఎక్కడ ఏమేం చేశాను, మొత్తం రాసుకోండి. రాసుకుని చెక్ చేసుకోండి ఈవినింగ్ నైట్ నిద్రపోయేటప్పుడు. ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్కి విరుద్ధంగా ఉన్నాయా, అనుకూలంగా ఉన్నాయా, మొత్తం రాంగే చేశాను కదా, నా కోరికలు ఎందుకు నెరవేరుతాయి అని మీకు అప్పుడు అర్థమవుతుంది.
అప్పుడు కరెక్ట్ చేసుకుంటారు, ఇలా బిహేవ్ చేయకూడదు. ఉదయం లేవటంతోనే కృతజ్ఞతల పరంపర కొనసాగించాలి. రాత్రి నిద్రపోయే వరకు ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్పాలి. ప్రేమను నింపుకోవాలి, చిరునవ్వును నింపుకోవాలి. కోపాన్ని, అసూయని, లోపల ఉన్న ద్వేషాన్ని కడిగివేయాలి, క్లీన్ చేయాలి. అప్పుడే ఆ కోరికలు కొత్తగా యాడ్ అవుతాయి, విషయంలోకి వెళతాయి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.